నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. యుఏఈ ఇకపై కేవలం ఒక ప్రాంతీయ వ్యాపార కేంద్రం మాత్రమే కాదు, ఇది వేగంగా బిలియనీర్లు, ప్రపంచ పెట్టుబడిదారులు మరియు అత్యంత సంపన్న పారిశ్రామికవేత్తలను ఆకర్షించే ప్రపంచంలోని అతిపెద్ద కేంద్రాల్లో ఒకటిగా మారుతోంది. ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ తాజా ర్యాంకింగ్ ప్రకారం యుఏఈ ఇప్పుడు 5 వేర్వేరు దేశాలకు చెందిన 17 మంది బిలియనీర్ నివాసులకు నిలయంగా ఉంది. వీరి సంపద క్రిప్టో కరెన్సీ, రిటైల్, విద్య, లాజిస్టిక్స్, నిర్మాణం మరియు రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో విస్తరించింది. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది చాంగ్పింగ్ చావ్. ఈయనను సీజెడ్ అని పిలుస్తారు. ఈయన అంచనా సంపద $110 బిలియన్. కానీ ఈ ర్యాంకింగ్లు అంతకంటే పెద్ద విషయాన్ని వెల్లడిస్తున్నాయి. సింగపూర్, లండన్ మరియు న్యూయార్క్ సిటీ వంటి నగరాలతో పోటీ పడుతూ యుఏఈ ఒక ప్రపంచ సంపద గమ్యస్థానంగా అభివృద్ధి చెందింది. యుఏఈ ఇంతమంది బిలియనీర్లను ఎందుకు ఆకర్షిస్తోంది? యుఏఈ వ్యవస్థాపకులను, పెట్టుబడిదారులను మరియు ప్రపంచ వ్యాపార నాయకులను ఆకర్షించడానికి రూపొందించిన ఒక పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి సంవత్సరాలు పట్టింది. ఈ మార్పుకు అనేక అంశాలు కారణమవుతున్నాయి. ఇందులో ప్రధానంగా జీరో వ్యక్తిగత ఆదాయ పన్ను, పెట్టుబడిదారులకు అనుకూలమైన నివాస నియమాలు, రాజకీయ స్థిరత్వం, విలాసవంతమైన రియల్ ఎస్టేట్ అవకాశాలు, బలమైన విమాన కనెక్టివిటీ, వ్యాపారాలు స్థాపించడంలో సౌలభ్యం, సురక్షితమైన జీవనశైలి మరియు ఉన్నత నాణ్యత మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా దుబాయ్, ఆసియా, యూరప్, ఆఫ్రికా మరియు మధ్యప్రాచ్య దేశాల్లో ఏకకాలంలో వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యవస్థాపకులకు ఒక ఇష్టమైన కేంద్రంగా మారింది. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా సంపద వలసలను వేగవంతం చేశాయి. దీంతో అనేక సంపన్న కుటుంబాలు తమ ఆస్తులను మరియు వ్యాపారాలను మరింత స్థిరమైన మరియు పన్ను సమర్థవంతమైన గమ్యస్థానాలకు తరలించాయి. అంతర్జాతీయ శాస్త్రీయ పరిశోధన వ్యవస్థలో ఒమన్ సుల్తానేట్ ఉనికిని పెంపొందించే కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒమన్ విద్యా మంత్రిత్వ శాఖ జెనీవాలోని యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ కుదిరిన ఒక శాస్త్రీయ మరియు సాంకేతిక సహకార ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందంపై ఒమన్ తరపున స్విస్ కాన్ఫెడరేషన్ కు ఒమన్ సుల్తానేట్ రాయబారి మహ్మద్ హమద్ అల్ హతానీ మరియు సేన్ సంస్థ తరపున యూరోపియన్ ఆర్గనైజర్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ అయిన ప్రొఫెసర్ మార్క్ థామ్సన్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా హై ఎనర్జీ ఫిజిక్స్ రంగంలో ఉమ్మడి సహకారానికి ఒక ఫ్రేమ్వర్క్ ఏర్పాటు చేస్తుంది. అంతేకాకుండా సైంటిఫిక్ నాలెడ్జ్, ల్యాబొరేటరీ సేవలను షేర్ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. అలాగే ప్రయోగాత్మక మరియు థియరాటికల్ ఫిజిక్స్, యాక్సిలరేటరీ ఇంజనీరింగ్, కంప్యూటరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మరియు అధునాతన మెటీరియల్స్ సైన్స్ వంటి రంగాల్లో సెర్న్ పరిశోధన మరియు శిక్షణ కార్యక్రమాలు చేరడానికి ఒమన్ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు మరియు విద్యార్థులకు ఇది మార్గం సుగమం చేస్తుంది. భాగస్వామ్యం హిజ్ మెజెస్టీ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ నాయకత్వంలో విజ్ఞాన ఆర్థిక వ్యవస్థను నిర్మించే దిశగా ఒక స్పష్టమైన మార్గాన్ని సూచిస్తుందని స్విస్ కాన్ఫెడరేషన్లోని ఒమన్ సుల్తానేట్ రాయబారి తెలిపారు. ఈ ఒప్పందం 5 సంవత్సరాల పాటు చెల్లుబాటులో ఉంటుందన్నారు. ఆ తర్వాత ఆటోమేటిక్ గా రెన్యువల్ అవుతుందన్నారు. యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ ప్రపంచంలోని ప్రముఖ శాస్త్రీయ పరిశోధన కేంద్రాల్లో ఒకటి. దీనిలో 23 సభ్య దేశాలు పాల్పంచుకుంటున్నాయి. అనేక ఇతర దేశాలు ఒప్పందాల ద్వారా సేవలు పొందుతున్నాయి. కువైట్లో జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు అవుట్డోర్ వర్క్ పై నిషేధం అమల్లో ఉండనుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటి ప్రదేశాల్లో కార్మికులతో పనిచేయించడాన్ని నిషేధిస్తున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రకటించింది. కార్మిక మార్కెట్ నిబంధనలు, వాతావరణ మార్పులు మరియు బహిరంగ పని ప్రదేశాల్లో సురక్షితమైన పని వాతావరణాన్ని మెరుగుపరిచే ప్రయత్నాలకు అనుగుణంగా 2026 నాటి మంత్రివర్గ నిర్ణయం నెంబర్ 3 జారీ చేయబడిందని అథారిటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ రబాబ్ అల్ వసైమీ తెలిపారు. చట్టబద్దమైన పని గంటలను ఉల్లంఘించకుండా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తగిన విశ్రాంతి సమయాలను ఏర్పాటు చేయడంతో పాటు యజమానులు కార్మికులకు చల్లటి త్రాగునీరు, ప్రథమ చికిత్స సామగ్రి మరియు నీడ ఉన్న విశ్రాంతి ప్రదేశాలను అందించాల్సి ఉంటుందని అల్ వసైమీ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని అల్ వసైమీ చెప్పారు. కార్మికులను రక్షించడానికి మరియు దేశవ్యాప్త సురక్షితమైన కార్యాలయ ప్రమాణాలను బలోపేతం చేయడానికి యజమానులు ఈ నిర్ణయాన్ని పూర్తిగా అమలు చేయాలని అథారిటీ పిలుపునిచ్చింది. హజ్ అనుమతులు లేకుండా 13 మంది యాత్రికులను మక్కాకు తరలించడం ద్వారా హజ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు 4 ప్రవాసులకు మరియు 3 సౌదీ పౌరులకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ జరిమానా విధించింది. మక్కా ప్రవేశ ద్వారాల వద్ద భద్రతా దళాలు వారిని పట్టుకున్నాయని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. హజ్ నిబంధనలు ఉల్లంఘించిన ఎవరికైనా SR
1,00,000 వరకు జరిమానాలు, జైలు శిక్ష విధిస్తారని హెచ్చరించింది. అనుమతి లేకుండా హజ్ యాత్ర చేసేందుకు ప్రయత్నించే వారికి 20,000 సౌదీ రియాల్స్ వరకు జరిమానాలు విధిస్తారు. ప్రవాసులను దేశం నుండి బహిష్కరించడంతో పాటు శిక్షాకాలం పూర్తయ్యాక తిరిగి ప్రవేశించకుండా 10 సంవత్సరాల పాటు నిషేధం విధిస్తారని అధికారులు తెలిపారు. దీంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన వారిని రవాణా చేయడానికి ఉపయోగించిన వాహనాలను జప్తు చేస్తారని హెచ్చరించింది. హజ్ నిబంధనలు మరియు సూచనలను పాటించాలని మంత్రిత్వ శాఖ పౌరులు మరియు నివాసితులందరికీ మరోసారి పిలుపునిచ్చింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని బరకా అణు విద్యుత్ కేంద్రంపై ఇటీవల జరిగిన డ్రోన్ దాడులను బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులు ప్రమాదకరమైన ఉద్రిక్తతను పెంచడమేనని, అణు భద్రతకు, ప్రాంతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జమాల్ ఫరేజ్ అల్ రోవాయి మాట్లాడారు. కీలక మౌలిక సదుపాయాలు, ఇంధన కేంద్రాలు, శాంతియుత అణు కేంద్రాలపై కొనసాగుతున్న దాడుల పట్ల బహ్రెయిన్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోందని తెలిపారు. బరాకా ప్లాంట్ ఘటనపై వివరణ ఇచ్చినందుకు రఫేల్ గ్రోసీకి అల్ రోవాయి ధన్యవాదాలు తెలిపారు. అలాగే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ జీసీసీ దేశాలతో యుఏఈ అధికారులు ప్రదర్శిస్తున్న పారదర్శకతను, వేగవంతమైన సమన్వయాన్ని ప్రశంసించారు. అణు నిరాయుధీకరణ ఒప్పందం సమీక్షా ప్రక్రియలో భాగంగా అణు భద్రతపై చర్చలు జరుగుతున్న సమయంలో ఈ దాడులు జరిగాయని ఆయన అన్నారు. అంతర్జాతీయ రాజకీయ ప్రకటనలకు, క్షేత్రస్థాయి చర్యలకు మధ్య అంతరం పెరుగుతుందని హెచ్చరించారు. ఈ దాడిని తీవ్రమైన మరియు అన్యాయమైన ఉద్రిక్తత పెంపుగా, అలాగే పౌర మరియు అణు మౌలిక సదుపాయాలను పరిరక్షించే అంతర్జాతీయ చట్టం మరియు సంబంధిత భద్రతా మండలి తీర్మానాల ఉల్లంఘనగా బహ్రెయిన్ అభివర్ణించింది. ఈ ప్రాంతంలో గతంలో జరిగిన దాడులను, ముఖ్యంగా ఏప్రిల్ 5న బహ్రెయిన్లోని పెట్రోకెమికల్ మౌలిక సదుపాయాలపై జరిగిన దాడిని కూడా అల్ రోవాయి ప్రస్తావించారు. అధికారులు వేగంగా స్పందించడం వల్ల ఒక పెద్ద ప్రమాదాన్ని నివారించగలిగామని ఆయన తెలిపారు. జీసీసీ దేశాల్లోని కీలక మౌలిక సదుపాయాలు, సముద్ర మార్గాలు మరియు ఇంధన సౌకర్యాలపై పదే జరుగుతున్న దాడులు ప్రాంతీయ స్థిరత్వానికి, ప్రపంచ సరఫరాలకు మరియు అంతర్జాతీయ ఇంధన భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని ఆయన తెలిపారు. యుఏఈకి బహ్రెయిన్ పూర్తి సంఘీభావం తెలుపుతుందని బహ్రెయిన్ రాయబారి పునరుద్ఘాటించారు. జీసీసీ దేశాల భద్రత విడదీయరానిదని ఆయన చెప్పారు. సౌదీ అరేబియాను లక్ష్యంగా చేసుకుని ఇటీవల జరిగిన డ్రోన్ దాడులను కూడా ఆయన ఖండించారు. ఇటువంటి చర్యలు ఈ ప్రాంత భద్రత మరియు స్థిరత్వానికి ముప్పు కలిగించే ఉద్రిక్తత పెంపు ధోరణి కొనసాగుతుందనడానికి నిదర్శనమని అన్నారు. వ్యక్తుల వ్యక్తిగత లేదా కుటుంబ జీవితానికి సంబంధించిన వార్తలు, ఫోటోలు లేదా వ్యాఖ్యలను వారి అనుమతి లేకుండా ప్రచురించడం నేరమని ఒమన్ సుల్తానేట్లోని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. తన మిస్సింగ్ లింక్ ప్రచారంలో భాగంగా జారీ చేసిన ఒక ప్రకటనలో సంబంధిత వ్యక్తుల ఆమోదం లేకుండా అటువంటి సమాచారాన్ని పంచుకుంటే ఏడాది వరకు జైలు శిక్ష పడవచ్చని పేర్కొంది. వివిధ రకాల ప్రచురణల ద్వారా వ్యక్తిగత గోప్యత మరియు కుటుంబ జీవిత ఉల్లంఘనలను నేరంగా పరిగణించే శిక్షా స్మృతిలోని ఆర్టికల్ 330ను ఈ సంస్థ ఉదహరించింది. గోప్యత హక్కులను గౌరవించడంపై అవగాహన కల్పించడం, సోషల్ మీడియా మరియు డిజిటల్ ప్లాట్ఫామ్లను బాధ్యతాయుతంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం ఈ ప్రచారం లక్ష్యం. డిజిటల్ బెదిరింపులు ఒమన్ సైబర్ క్రైమ్ చట్టం ప్రకారం నేరమని తెలిపింది. వ్యక్తులను బెదిరించడానికి లేదా వారి నుంచి డబ్బు వసూలు చేయడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాలను సంస్థ హైలైట్ చేసింది. ప్రైవసీని పరిరక్షించడానికి కఠినమైన శిక్షలు అమల్లో ఉన్నాయని కూడా పేర్కొంది. ఇవి మా కల్ప్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.